అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద వేదిక మీద నాకు కొంచెం ఇదవుతుంది. థ్యాంక్ యూ అక్క. ఆచల్లని సముద్ర గర్భం అనే పాట గత 10 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సాంస్కృతిక సారథి నుంచి నేను పాడుకునేవాళ్ళం ప్రతి వేదిక మీద. ఆ పాట విన్న ప్రతిసారి నా మనసులో తెలియని ఒక బాధ ఏదో అనిపిస్తుంటది. ఇంత ఆత్రత ఉంటుంది ఆ పాటల. ఒక్కసారైనా ఆ మహాకవి దాశరథి గారిని చూస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కానీ ఆయన నేను చూడలేకపోవచ్చు. కానీ ఆ మహాకవి పుట్టినటువంటి, తిరిగి నడిచినటువంటి మానుకోట నేల మీద నేను పుట్టాను. ఆ మానుకోటనే నా ఇంటి పేరుగా కూడా మార్చుకున్నాను. నా మొట్టమొదటి పాటలోనే నేను మానుకోటలో ఉన్నటువంటి వీరులను తలుచుకుంటూ రాసుకున్న పాట, ఒక పల్లవి చరణం ఇప్పుడు మీకోసం పాడతా. పెడతాను. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, వీరధీరా శూరుల కొందనం, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, వీరధీరా శూరుల కొందనం. చిన్న గూడూరు నేలమ్మరా, తెలంగాణ విముక్తి పాటమ్మరా, చిన్న గూడూరు నేలమ్మరా, తెలంగాణ విముక్తి పాటమ్మరా, దాశరథిని కన్నదిరా, పద్యాల అల్లిక నేర్పిందిరా, తెలంగాణ కోటి రతనాల వీణ, తెలంగాణ కోటి రతనాల వీణని ఎలిగెత్తి చెప్పిన వీరుణ్ణి గన్నది కోట, నా కోట, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, పోరాట యోధుల నేలకు వందనం, వీరధీరా శూరుల కొందనం. థ్యాంక్ యూ అక్క. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలి. బడుగు బలహీన వర్గాలందరికీ అండగా నిలవాలని చెప్పి బీసీ సమాజానికి, బీసీ జాతిని అందరినీ ఒక్కటి చేయడానికి జంగు సైరనై కదిలొస్తున్న మా కవితక్కకు మనస్ఫూర్తిగా కళాభివందనాలక్క. ఎందుకంటే ప్రజా కళా వేదికని ఏర్పాటు చేసి నన్ను, సందీప్ను, మిగిలిన కళాకారులందరినీ దాంట్లో భాగం చేసి ముందుకు నడిపిస్తుంది. అక్క, సదా మీతో నడుస్తాం. జై తెలంగాణ, జై కవితక్క.